హాయ్ స్టూడెంట్స్, ఇవాళ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. సో వీడియోని ఎండదాకా చూడండి. చాలామంది అనేది చాలా డౌట్స్ అనేది అడగడం జరిగింది. ఈ వీడియోలు అనేది క్లియర్ చేస్తాను. అండ్ రీసెంట్గా నాకు ఇక్కడ కామెంట్స్ చూస్తున్నారు కదా, సో ఈ కామెంట్స్ అనేది రావడం జరిగింది. చాలామంది అనేది కామెంట్స్లలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అడిగారు. అండ్ చాలామంది అనేది ఈ ఇయర్ అనేది ఎగ్జామ్ అనేది హార్డ్గా జరుగుతుందా లేకుంటే ఈజీగా జరుగుతుందా, ఎగ్జామ్ హాల్ టికెట్స్ అనేది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాలేజ్ వాళ్ళు ఫీజు డిమాండ్ చేస్తున్నారు హాల్ టికెట్స్ ఇష్యూ చేయడానికి. అండ్ చాలామంది అనేది ఎగ్జామ్స్లో ఎలా పాస్ కావాలి చాలా అనేది చాలా డిప్రెషన్గా ఉంది. సో కొద్దిగా అనేది సపోర్ట్ చేయండి సార్, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూసే ముందు వెళ్ళి చాలా పెద్దగా అవుతున్నాయి అని చాలామంది అనేది అడగడం జరిగింది. అన్నీ క్లియర్ చేస్తాను. బేసిక్గా చాలా కామెంట్స్ అనేది వచ్చినాయి, కొన్ని అక్కడ అందులో నుంచి పికప్ చేసుకున్న దాని నుంచి అనేది వీడియో చేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ వాళ్ళు మళ్ళీ ఫీల్ అవ్వకండి మీ కామెంట్స్ రీడ్ చేయలేదు అని చెప్పేసి, అందరి చేస్తా, ఎందుకంటే టైం దొరకాలి కాబట్టి. అండ్ వన్ థింగ్, చాలామంది ఒకటే మెయిల్ చేస్తున్నారు, అదేంటంటే ఈసారి ఎగ్జామ్ అనేది హార్డ్గా జరుగుతుందా, ఇన్ కేస్ హార్డ్గా జరిగితే పేపర్ ఎలా వస్తుంది, పేపర్ ఈజీగా వస్తుందా టఫ్ వస్తుందా, చాలా భయం వేస్తుంది సార్, కొద్దిగా ఏదైనా హెల్ప్ చేయండి అని అంటున్నారు. సో ఈసారి ఎగ్జామ్ హార్డ్గా జరుగుతుందో ఈజీగా జరుగుతుందో అది గవర్నమెంట్ కూడా మేబీ తెలియకపోవచ్చు, ఎందుకంటే అది సెంటర్ పైన ఉంటుంది. బట్ గవర్నమెంట్ రీసెంట్ అప్డేట్లో ఏం చెప్పిందంటే ఎగ్జామ్స్ అనేది స్ట్రిక్ట్గానే జరగాలి, సీసీటీవీ అది ఇది అని చాలా చెప్పడం జరిగింది. సో మ్యాక్సిమంగా ఎగ్జామ్స్ స్ట్రిక్ట్ ఉన్నా లూజ్ ఉన్నా చదవాల్సింది మీరు కాబట్టి, సో కొద్దిగా కాస్త మీ ప్రిపరేషన్లో మీరు ఉన్నారనుకోండి, సో మీకు ఎగ్జామ్ ఎట్లా పెట్టినా మీకు భయం ఉండదు. ఓకేనా, ఎగ్జామ్స్ ఎలా అయినా మీరు రాయగలుగుతారు. కానీ సెల్ఫ్ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కమిట్మెంట్ లేకుంటే మాత్రం వేస్ట్ అనమాట. ఎందుకంటే చాలామంది ఇంకా మేము ప్రిపరేషనే స్టార్ట్ చేయలేదు సార్, మేము జీరోలో ఉన్నామంటే కష్టం నాన్న. జీరోలో ఉంటే మళ్ళీ మనం మొదలుకే జీరోకే వస్తాము. కానీ పాస్ కావాలంటే కంపల్సరీ అనేది మీరు చదవాల్సిందే. అది మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతారా, సిలబస్ చదువుతారా, ఏం చేస్తారో తెలియదు. బట్ మీకు ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ అనేది ఇష్యూ అవుతుంది కదా, ఆ క్వశ్చన్ పేపర్ అనేది అటెంప్ట్ చేసి మంచిగా రావాలి, మంచి రిజల్ట్ రోజు అనేది అందరు అనేది స్మైలీ ఫేస్ ఉండాలనేది నాది ఉంటుంది అనమాట. సో పేపర్ హార్డ్ వస్తుందా ఈజీ వస్తుందా అని ఇప్పుడు మనం చెప్పలేం కాబట్టి, మీరు ప్రిపరేషన్లో ఉన్నారంటే హార్డ్ వచ్చినా ఈజీ వచ్చినా దానికి ప్రాబ్లం ఉండదు. అండ్ చాలామంది కాలేజ్ ఇష్యూస్ అంటున్నారు, హాల్ టికెట్ ఎలా అని చాలామంది అడుగుతున్నారు అనమాట. హాల్ టికెట్ అనేది మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది అనేది కాలేజెస్లో ఫీజు డిమాండ్ చేస్తున్నారని చెప్తున్నారు అనమాట. సో కాలేజెస్ గురించి మీరు అసలు పట్టించుకోకండి, ఓకేనా. కాలేజెస్ గురించి పట్టించుకోకండి. ఎగ్జామ్ హాల్ టికెట్స్ అనేది ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది, ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత దాని మీద ప్రిన్సిపల్ సిగ్నేచర్ కావాలంటే ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఇలా అవసరం ఉండదు, ఓకేనా. సో హాల్ టికెట్ ఇప్పుడే ఇష్యూ కాదు, ఎగ్జామ్స్కి 4 to 5 days బిఫోర్లో ఇష్యూ అవుతుంది. ఆన్లైన్లో హాల్ టికెట్ అయితే ఎగ్జామ్కి 1 or 2 days బిఫోర్ అనేది ఆన్లైన్లో పెడతారు. లాస్ట్ టైం అట్లనే అయింది. సో ఎగ్జామ్లో ఫీజు కట్టిన వాళ్ళకే హాల్ టికెట్స్ అనేది వస్తాయి, కట్టని వాళ్ళకి హాల్ టికెట్స్ రావు. ఇది ఒక డౌట్ క్లియర్ అయిందా. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయండి అని చాలామంది అంటున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎవరైతే జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ అనమాట, ఎటువంటి అనేది ఛార్జెస్ అనేది లేదు, ఓకేనా. సో ఎగ్జామ్ గురించి అనేది టెన్షన్ తీసుకోకండి. పేపర్ ఈజీగా వస్తుందా హార్డ్ వస్తుందా, మేము ఇప్పుడు ఫెయిల్ అయినాం, దాని గురించి అవసరం లేదు. ఓన్లీ హార్డ్ వర్క్ చేయండి, 100% అనేది పాస్ అవుతారు, ఓకేనా. సో ఓవరాల్గా మీకు సపోర్ట్గానే చాలా ఉంటాను. మోటివేషన్ వీడియో అనేది కూడా డైలీ అప్లోడ్ చేస్తాను. ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట, చాలామందికి తెలియాలి. హాల్ టికెట్స్ అనేది చాలామంది టెన్షన్ తీసుకుంటుంటారు. సో కాలేజ్ ఎటువంటి ఫీజు అనేది డిమాండ్ చేయదు, ఓకేనా. సో అలా మీకు చేస్తుంటే కింద మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో NSCI మెంబర్ ఉన్నారు సాయి, డెఫినెట్లీ తాను హెల్ప్ చేస్తారు, డోంట్ వరీ, ఓకేనా. మీ గురించి ఎటువంటి టెన్షన్ అనేది తీసుకోకండి. బిందాస్గా ఉండండి, బిందాస్గా చదవండి, టైం ఉంది యూటిలైజ్ చేసుకోండి, అంతే నేను చెప్పేది, ఓకేనా. సో ఇది వీడియో కలుస్తా నెక్స్ట్ వీడియోలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.